జీవిత యాత్ర ఎన్నో మలుపులు తిరుగుతూ సాగుతుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని మలుపులొస్తాయో, ఎన్ని సంఘర్షణలుంటాయో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో, సుఖ దుఃఖాల దోబూచులుంటాయో అంతగా అతను అనుభవం గడిస్తాడు. మనిషి పరుల కోసం పాటుపడాలని గట్టిగా నిర్ణయించుకుంటే విశ్వమంతా వ్యతిరేకించినా సరే అతని నిర్ణయాన్ని ఇసుమంత కూడా మార్చలేరు. స్వామి, అలాంటి మనిషి భూలోకంలో ఉన్నాడా? రాజా ఇంద్రద్యుమ్నుడు అలాంటివాడే. సత్పురుషుడు, నిస్వార్థపరుడు, సహృదయుడు. రండి స్వామి, రండి, ఆసీనులు కండి. మహారాజా ఇంద్రద్యుమ్న, మీకు ఆధ్యాత్మిక భావాలున్నట్లు విన్నాను నేను. మీరు నిజమే విన్నారు స్వామి. తమరు సెలవివ్వండి. మీకోసం ఏం చేయమంటారు? మీరేం అడిగితే అది మీ ముందు చుతా. నేనేం అడగగలను? మీరే మీకు ప్రియమైన వస్తువును నాకు కానుకగా ఇవ్వండి. నాకు నా రాజ్యం అత్యంత ప్రియమైనది. నేను నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటే ఈ రాజ్యం ప్రజలది, మీరు దాని సంరక్షకులు మాత్రమే. అయితే నా రాజప్రాసాదము, రథం ఇవి నావే. వాటిని మీరు స్వీకరించండి. ఇవన్నీ రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించటానికి అమర్చబడిన సదుపాయాలు. ఓ, అయితే నా శరీరము తప్పక నాకు చెందినదే. దీన్ని మీరు దానంగా స్వీకరించండి. కాదు కాదు, ఇది కూడా నీది కాదు రాజా. ఈ శరీరము మీకు తల్లి నుండి ప్రసాదింపబడినది. దాన్ని మీరెలా దానం చేస్తారు? అయ్యో, దీని అర్థం నేను మీకు ఏమీ ఇవ్వలేనా? ఇవ్వగలరు మహారాజా. ఒక వస్తువును మీరు నాకివ్వగలరు. స్వామి, శీఘ్రంగా సెలవివ్వండి. ఏమిటా వస్తువు? అహంకారం. అవును మహారాజా, అహంకారమే. అన్నిటికంటే మనిషిని అంటిపెట్టుకుని ఉండేది అదే. దాన్నే మీరు నాకు సమర్పించాలి. మహారాణి, రాచకార్యాలన్నింటి నుండి మేము సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మహారాజా, ప్రజల పట్ల మీకున్న కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి కదా. దాన్నేం చేస్తారు? ఈ కర్తవ్యాన్ని ఎవరైనా యోగ్యుడైన వ్యక్తి నిర్వర్తించగలడు. ఈ రాచకార్యాలన్నీ మా మంత్రిగణం బాగా నిర్వహిస్తుంది. అయితే నన్ను కూడా మీతో పాటు వనానికి తీసుకెళ్ళండి స్వామి. లేదు మహారాణి, లేదు. నేను నిన్ను తీసుకువెళ్ళలేను. నేనొక్కడే కూలాచల పర్వతంపై మౌనవ్రతాన్ని పాటిస్తూ త్రిలోకపతి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలనుకుంటున్నాను. ఎవరో భక్తుడై ఉంటాడు. భక్తుడైతే ఏదైనా మంత్రం జపిస్తూ ఉండాలి. మౌనంగా ఎందుకు కూర్చున్నట్టు? నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మనం ఇతని కుటీరమునకు వచ్చాం, కానీ ఇతడు మనకు ఎలాంటి స్వాగత సత్కారాలు చేయలేదు. ఇది ఘోర అపరాధము. అంత అవసరం లేదు. ఈ అహంకారికి తగిన శాస్తి జరుగుతుంది. మేమంత కోపంతో అరుస్తున్నా ఇతను తన కళ్ళు తెరవను కూడా లేదు. ఎంతటి ధిక్కారము! ఓ అహంకారి, లే! మమ్మల్ని అవమానించిన నీకు దండన తప్పదు. నీవు ఏనుగైపోయేటట్టు శపిస్తున్నా. పో! వద్దు వద్దు మునివర్య, నన్ను శపించొద్దు. పో అహంకారి, పో. ఇప్పుడిగా చెట్లు పుట్టలు తిరుగు, పో. ఓ మునివర్యులు నన్ను ఎలాంటి స్థితికి తెచ్చారు ప్రభు? నా ఈ స్థితిని చూడడం లేదా? నా ప్రభువు చిత్తము ఇదే అయితే ఇదే నాకు ఇష్టం. ఇలాగే సాగనియండి. అరే, ఏనుగుల మంద! కానీ నేను ఆ ఏనుగుల రాజును జయించినట్లయితే వారి మందలోకి చేరిపోగలను. ఈ ఏనుగే నా పైకి దూసుకొస్తున్నట్లుంది. అంటే దీంతో నేనిప్పుడు తలపడాల్సి ఉండేటట్లుంది.
గజేంద్రునికి మా ప్రణామాలు. ఇవన్నీ కలిసి నన్ను గజేంద్రుడని పిలుస్తున్నాయి. సర్లే నా సహచరులారా, మనం ఇక్కడ నుండి త్రికూటవనం చేరుకుందాం. మేము కూడా మీతో పాటు వస్తాం. అయితే పదండి, ఈ రోజే త్రికూటవనం వైపు మనం ప్రయాణం సాగిద్దాం. గజేంద్రుడు త్రికూటవనానికి మనల్ని తెచ్చి మంచి పనే చేశాడు. అటు చూడు, ఎంత మంచి ఆహారం దొరుకుతోందో అక్కడ. నా సహచరులారా, ఈ వనంలో ఒక సరస్సు కూడా ఉంది. రండి, మనమందరం కలిసి చన్నీటితో జలకాలాడుదాం. ఎంత ధైర్యం వీళ్ళకి! నాకు నిద్రాభంగం చేస్తారా? వీళ్ళని వదిలేది లేదు. చంపేస్తా, చంపేస్తా. సహచరులారా, సరస్సు నుండి బయటికి రండి, ఒడ్డుకు చేరండి. త్వరగా, మొసలి వచ్చేస్తోంది. చస్తే వదలను నిన్ను. అబ్బో, దీని పట్టు చాలా గట్టిగా ఉంది. దీని పట్టు నుంచి నేను తప్పించుకోలేను. ఏ ప్రభు విష్ణు, నన్ను రక్షించు. నేను నీ శరణు వేడుకుంటున్నాను. ఓ ప్రభు, నేను నీ భక్తుడను. స్వామి, రక్షించు. నీ సేవకునిపై దయచూపు స్వామి. గజేంద్ర, రా గజేంద్ర. ఈ మొసలి చాలా శక్తివంతమైంది. దీని బలమైన పట్టు నుండి నా కాలుని వదిలించుకోలేకపోతున్నాను. ఏ ప్రభు విష్ణు, నన్ను రక్షించు. నేను నీ శరణు వేడుకుంటున్నాను. ఓ ప్రభు, నేను నీ భక్తుడను. స్వామి, రక్షించు. నీ సేవకునిపై దయచూపు స్వామి. ప్రభు, నా స్వామి, నా ప్రార్థన ఆలకించావా తండ్రి? భక్త, లే, ఇక భయం లేదు. ముసలి యమలోకంలోకి చేరుకుంటుంది. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. ఆహా, మళ్ళీ ఈ రోజు నేను ఆ మానవ శరీరాన్ని పొందగలిగాను. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. భక్త ఇంద్రద్యుమ్న, నీ భక్తి శ్రద్ధలకు నేను ముగ్ధుడినయ్యాను. కోరుకు, ఏదైనా వరాన్ని కోరుకు. ప్రభు, నా ఈ కోరికను మన్నించండి. నిత్యం మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నన్ను తమతో వైకుంఠానికి తీసుకెళ్ళండి ప్రభు. తథాస్తు.